హాయ్ ఫ్రెండ్స్, అక్కడ గేదెలు కనపడుతుంది కదా. ఆ గేదెల్లోనే ఒక గేదె ఈనిన తర్వాత దూడకి కొంచెం పాలు ఎక్కువైనాయి. అయితే అది తెల్లగా పారడం మొదలెట్టేసింది. మొదలెట్టేసిందని చెప్పేసి మేము ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ అలాగే తెలిసినవి కొన్ని వాడాం, కానీ ప్రయోజనం లేదు. పారిన తర్వాత బ్యాడ్ స్మెల్ రావడం, అలాగే దూడ నీరసపడిపోవటం, పాలు కట్టకపోవటం, ఈ విధంగా జరుగుతుంది. అయితే ఎవరో కొంచెం పెద్ద వయసు అయినా ఇలా చెప్పాడు. ఇప్పుడులో అయితే ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతున్నారు. మేము అప్పుడులో అయితే ఈ మన పొలాల్లో అడవుల్లో దొరికే మొక్కల్లోనే ఆయుర్వేదంగా ఉపయోగించుకునేవాళ్ళం అని చెప్పాడు. సరే కదని చెప్పేసి ఈ విధంగా పారుతుంది దూడ. ఈనులు రాలేదు, ఇంకా గడ్డి కూడా పట్టలేదు కనీసం. అంటే గడ్డి తినడం కూడా మొదలట్లేదు. కరెక్ట్గా 20 రోజులు అయింది. పాలు కొంచెం ఎక్కువ అయ్యి తెల్లగా పారతం చేస్తుంది. రోజు రోజుకి మెత్తపడిపోతుంది, కూడా కరెక్ట్గా ఉండడం లేదు. అసలు బతికిద్దో చనిపోద్ది అనిపిస్తుంది. ఏం చేయాలి అంటే, సరే నేను ఒక మొక్క గురించి చెప్తాను, అది వెళ్ళి తీసుకొచ్చి కరెక్ట్గా అదే మొక్క కాదో నాకు తీసుకురా అని చెప్పాడు. సరే కదని చెప్పి దాని పేరు ఏం పేరు అంటే నేలయం అన్నాడు. నేలయం అని చెప్పేసి చూస్తే ఇది నేలయం అంటే. దీన్ని తీసుకెళ్ళి పొద్దున్నే సాయంత్రం ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు, ఇది కూడా అదే. ఇది లేతాకు, ఇది వచ్చేసి ముదురాకు. దీనివల్ల పెద్దగా ఉంది. ఇది కూడా పెద్దగా అవుతాయి. ఇది వచ్చేసి ఈ ఆకులన్నీ కోసుకెళ్ళడం, లేకపోతే మొక్క పీక్కెళ్ళిపోవడం చేసి ఆకుల మట్టికి ఒక దాంట్లో పెట్టి నూరి మెత్తగా రసం ఉంటుంది కదా, పొద్దున్నే 100 గ్రాములు, సాయంత్రం 100 గ్రాములు, పొద్దున్నే సాయంత్రం పోయండి. దూడకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కరెక్ట్గా 100 గ్రాములు ఉండాలి, ఎక్కువ తక్కువ ఉండకూడదు. పోసిన తర్వాత కరెక్ట్గా బాగా ఎక్కువ రోజులు కూడా కాదు, 3 రోజులే పోయండి. మళ్ళీ ఎక్కువ రోజులు పోస్తే బేగేసేష్టం జరుగుతుంది. మళ్ళీ పారుతుంది అన్నాం కదా, ఈసారి ఏరడం మానేస్తుంది అన్నాడు. సరే అని చెప్పి అసలు నేనైతే పూర్తిగా నమ్మలేదు. ఏదో పెద్ద ఆయన చెప్పాడు కదా, చేద్దాము, మనకు కూడా వేరే ట్యాబ్లెట్స్ చేసిన ఎలాగో ఉపయోగం లేదు కదా, ఇది కూడా చిన్న వైద్యం టైపే కదా అని చెప్పేసి నేనైతే పూర్తిగా స్టార్టింగ్ నమ్మలేదు. పోసిన తర్వాత తెలిసింది నాకు, పాలు కట్టడి పోయింది, అలాగే ఫ్రీగానే ఎరుగుతుంది. అప్పుడు అనిపించింది దీనివల్ల చాలా ఉపయోగం ఉంది, ఇప్పుడు వాళ్ళకి అసలు దీని గురించే తెలియదు అని చెప్పేసి. సరే ఫ్రెండ్స్, నేను చెప్పడం అయితే పూర్తి అయిపోయింది. నేలయం అంటే ఇదే, చాలా ఉపయోగాలు ఉన్నాయంట. ఇంకా తాతగారిని కనుక్కొని కొన్ని విషయాలు మీకు కూడా చెప్తాను. ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి. ఇంకెవరైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.